హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, అనసూయం గారు అడ్వకేట్తో ఫోన్లో మాట్లాడుతుంటుంది కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 89. బాబుకి నామకరణం పూర్తయి ఫంక్షన్ పూర్తయిన తర్వాత రండి, ముందే వస్తే మా కళ్యాణ్ సంతోషం పాడు చేసిన వాళ్ళం అవుతాము అని అనసూయం గారు లాయర్తో అంటుండగా, అక్కడి నుంచి కళ్యాణ్ రావడం చూసి సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. గ్రానీ ఇక్కడున్నావా అంటూ శారీ నెక్లెస్ ఉన్న కవర్ తీసుకుని వచ్చి డెకరేషన్ చేసిన చైర్ వైపు చూస్తూ, ఓ చైర్ని కూడా అలంకరిస్తున్నావా గ్రానీ అని అడుగుతాడు. అవును గాని ఏంటి నీ చేతిలో ఉన్న కవర్ అని అడుగుతుంది అనసూయం గారు. అప్పుడే ఆర్య పైనుంచి వీళ్ళని చూస్తుంటాడు. చెప్తాను గాని మైథిలి ఎక్కడ కనిపించడం లేదేంటి అని అడుగుతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా, వెంటనే వస్తానంది అని చెప్తుంది. అవునా, తను ఇప్పుడు లేకపోవడమే మంచిది అని అనుకొని, ఇవి మైథిలి కోసం తీసుకున్నాను గ్రాని, వీటిని నేను ఇచ్చినట్టుగా కాకుండా నువ్వే మైథిలికి ఇవ్వాలి అంటూ ఆ కవర్ అనసూయం గారికి ఇస్తాడు. అనసూయం గారు వాటిని ఓపెన్ చేసి చూస్తూ, చీర నెక్లెస్ చాలా బాగుంది అని, మరి నాకెందుకు ఇస్తున్నావు, నువ్వే మైథిలికి ఇవ్వచ్చు కదా అని అంటుంది. నేను ఇస్తే ఆ మొండిది తీసుకోదు, అందుకే నిన్నివ్వమంటున్నాను గ్రాని అంటాడు. అనసూయం గారు కాస్త అనుమానంగా కళ్యాణ్ వైపు చూస్తుంటే, అవును గ్రాని, ఫంక్షన్కి ఇంకా గెస్టులు రాలేదేంటి అని అడుగుతాడు. అతిథుల్ని ఎక్కువగా పిలవలేదురా, ఏదో బాగా దగ్గరైన వాళ్ళని మాత్రమే పిలిచాను అంటూ కవర్ పక్కన పెట్టి చేరికి ఉన్న పూలమాలను సరిచేస్తుంటుంది. అదేంటి గ్రాని, బాబు ఫంక్షన్ గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం కదా, మరి అతిథులందరినీ ఎందుకు పిలవలేదు అని అడుగుతాడు. అవును మరి, నువ్వు తాళి కట్టి పెళ్లి చేసుకొని బాబుని కన్నావని అందరినీ ఆహ్వానించమంటావా, లేక నా మనోడు కొడుకుని ఇలా కన్నాడు వచ్చి చూడండి అని గొప్పగా చెప్పి ఆహ్వానించమంటావా అని దెప్పి పొడుస్తున్నట్టుగా అంటుంది. పోగాని, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ కళ్యాణ్ బాధపడుతూ వెళ్తుంటే, అనసూయం గారు మనవణ్ణి అలా చూడలేక, రే కళ్యాణ్, కోపం వచ్చిందా అని అడుగుతుంది. వెళ్ళబోతున్న కళ్యాణ్ ఆగి, రాదా మరి, నాకున్న ఒకగానొక కొడుకు ఫంక్షన్ బాగా జరిపించాలని నాకుండదా అంటాడు. అది కాదు కళ్యాణ్, అన్నీ ఆలోచించే ఎక్కువ మంది అతిథుల్ని పిలవలేదు అంటుంది. ఆహా, అంతగా ఏం ఆలోచించావే అంటాడు కోపంగా. మైథిలి ఇక్కడే ఉంది కాబట్టి ఫంక్షన్కి వచ్చిన అతిథులు మైథిలిని చూస్తారు. సరోగసి మదర్ అని చెప్పి మైథిలి గురించి నలుగురు నాలుగు రకాలుగా వాళ్ళ ఇష్టానికి మాట్లాడుకుంటారు. అది విని మైథిలి బాధపడుతుంటుంది. ఈ ఫంక్షన్లో ఏ తప్పు చేయని మైథిలిని మనం బాధ పెట్టిన వాళ్ళు అవుతాము అని అంటుంది. కళ్యాణ్ కూడా అది అర్థం చేసుకొని, నిజమే గ్రాని, నేను అంత దూరం ఆలోచించలేదు. మైథిలి బాధకు కన్నీళ్లకు నేను మాత్రమే కారణం కావాలి కానీ ఇంకెవరైనా కారణమైతే నేను తట్టుకోలేను. ఇలా ఆలోచించి మంచి పని చేశావు గ్రాని అని చెప్పి వెళ్తాడు. మనవడు అలా మాట్లాడగానే, మైథిలి పుట్టినప్పుడు తనకు ఇంజెక్షన్ చేసిన నర్సుని కొరికింది, తర్వాత తను మైథిలిని గిచ్చి ఏడిపించింది, తన కన్నీళ్లకు నేను మాత్రమే కారణం కావాలని, ఇంకెవరు కారణమైన ఊరుకోనని చెప్పింది గుర్తు చేసుకొని శారీని తీసుకొని అనుమానంగా చూస్తూ, వీడేంటి మైథిలి గురించి ఇలా అంటున్నాడు అని అనుకుంటుంది. పైన అదంతా చూస్తూ నిలబడ్డ ఆర్య దగ్గరికి కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతూ వస్తూ, కొత్త కారు సాయంత్రానికి వచ్చేయాలి, ఈరోజే బాబుతో కలిసి ఆ కారులో షికారుకి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కొత్త కారు కొన్నావా కళ్యాణ్ అని అడుగుతాడు ఆర్య. అవును ఆర్య, మొన్న నా కారు ఒకటి యాక్సిడెంట్తో లోయలో పడింది కదా, అందుకే న్యూ మోడల్ బెంజ్ కార్ చూశాను. కార్ నాకు బాగా నచ్చింది, సాయంత్రానికి వస్తుంది, నువ్వు కూడా చూస్తావులే అంటాడు నవ్వుతూ. సరే కానీ మైథిలికి పట్టు శారీ నెక్లెస్ తెచ్చావంటే తను నిజంగానే లవ్ చేస్తున్నావు కదా కళ్యాణ్ అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి కళ్యాణ్ సీరియస్గా చూస్తుండగా, రాములమ్మ సంతోషంతో పట్టుచీర పట్టుకొని వచ్చి, మీరు నాకు తెచ్చిన పట్టుచీర చాలా బాగుంది బాబుగారు, ఇంత ఖరీదైన చీర ఇంతవరకు కట్టలేదు,
బాబు ఫంక్షన్కి ఈ చీరే కట్టుకుంటాను అని చెప్పి సంతోషంగా వెళ్తుంది. నేను రాములమ్మకు కూడా చీర తెచ్చాను కాబట్టి రాములమ్మను కూడా లవ్ చేస్తున్నాను ఆర్య అని అడుగుతాడు కళ్యాణ్. ఆర్య దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. ఒక్క రాములమ్మకే కాదు, బాబు ఫంక్షన్ అని ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరికీ బట్టలు తెచ్చాను. ఈవెన్ నీకు, అర్జున్, సంజన, గ్రానీకి అందరికీ బట్టలు తెచ్చాను. అంటే నేను అందరినీ లవ్ చేస్తున్నట్టేనా అని అడుగుతాడు. ఆర్య భారంగా నిట్టూర్చి, చీర విషయం వదిలేయి, మరి తనకి డైమండ్ నెక్లెస్ తెచ్చావు కదా, అలా అందరి సర్వెంట్స్కి మాకు మాకు డైమండ్ నెక్లెస్ తెచ్చావా అని అడుగుతాడు. అందరికీ తేలేదు, మైథిలికి మాత్రమే తెచ్చాను అంటాడు. అదే మైథిలి ఒక్కదానికే స్పెషల్ ఏమిటని అడుగుతున్నాను అంటాడు ఆర్య. నా బిడ్డకు సరోగసి మదర్గా మైథిలి నాకు స్పెషలే. నాది కానిది ఏది కూడా నేను స్వీకరించనని తెలుసు కదా, అలాగే ఇప్పుడు కూడా మాది కానిది ఏది కూడా నేను మా బాబు స్వీకరించము. మైథిలి నెల రోజులు నా బాబుకి పాలివ్వాలి కాబట్టి దానికి డబ్బులు ఇస్తే తీసుకోదు. అందుకే గ్రానీ ద్వారా తనకి నెక్లెస్ ఇప్పిస్తున్నాను అని. చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని కళ్ళెగరేసి అడుగుతాడు. ఆర్య మౌనంగా ఉండిపోతాడు. సరే, ఇక వెళ్ళి ఫంక్షన్కి రెడీ అవ్వు అంటూ భుజం తట్టి వెళ్తాడు కళ్యాణ్. మైథిలి అంటే నీకు ఇంకేదో స్పెషల్ ఉంది కళ్యాణ్. మరొక అమ్మాయిని కూడా తాకడానికి ఇష్టపడే నువ్వు మైథిలి అంటే పడి చస్తున్నావంటే మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందని, ఆ బంధమే నీతో ఇలా చేయిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది. నువ్వు చెప్పిన డైలాగ్ పట్టి ఐశ్వర్యకి సంబంధించిన ఈ ఆస్తులు నీ కొడుకు పేరు మీదకి మార్చడానికి కూడా ఒప్పుకోవనిపిస్తుంది. ఫంక్షన్లో ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుంటాడు. తాకట్టులో ఉన్న చిన్నప్పటి నీ గాజులు చైన్ తెద్దామని చీటీ వేసి పాడాను మైథిలి. కానీ ఇంకా ఆ చీటీ డబ్బులు అందలేదమ్మా. ఆ డబ్బులు అందేసరికి మరో వారం రోజులు పడుతుంది. ఆ డబ్బులు రాగానే వాటిని తెచ్చి నీకు ఇస్తాను. పాపం ఎంతో ఆశతో ఫంక్షన్లో ఆ చైన్ని బాబు మెడలో వేయాలని చూశావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు మైథిలి అంటుంది రాజేశ్వరి బాధపడుతూ. నిజమేనమ్మా, నా చైన్ బాబు మెడలో వేయాలని చాలా ఆశపడ్డాను. పోనీలేమ్మా, వారం రోజులే కదా, తర్వాత ఆ చైన్ ఎలాగూ బాబు మెడలో వేస్తాను. ఈరోజు బాబుకి ఏదైనా మంచి డ్రెస్ తీసుకొని వెళ్తానులే అని అంటుంది. అన్నట్టు మైథిలి, అనసూయం గారు నన్ను, సూర్యని, చంద్రిక కుటుంబం వాళ్ళని కూడా ఫంక్షన్కి రమ్మని ఎంతో ఇదిగా ఆహ్వానించారు. కానీ చంద్రిక వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు. సూర్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకేమో ఆ ఫంక్షన్కి రావాలనిపించడం లేదు అని అంటుంది. తల్లి బాధని అర్థం చేసుకున్న మైథిలి కూడా ఆలోచిస్తూ, ఆ కళ్యాణ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేసి నన్ను అవమానిస్తాడో తెలీదు. కళ్యాణ్ అలా అవమానించడం అమ్మ కంట్లో పడితే తట్టుకోలేను. అమ్మ ఈ ఫంక్షన్కి రాకపోతేనే మంచిది అని అనుకొని, నీకు ఇష్టం లేకపోతే రావద్దులేమ్మా, అమ్మమ్మ గారికి నేను ఏదో ఒకటి చెప్తానులే అని. సరేనమ్మా, ఫంక్షన్కి టైం అవుతుంది, ఇక బాబు కోసం షాపింగ్ కూడా చేయాలి, వస్తానమ్మా అని చెప్పి బయలుదేరుతుంది. రూమ్లో బెడ్ మీద పడుకున్న బాబు నవ్వుతూ కేరింతలు కొడుతుంటాడు. కళ్యాణ్ సంతోషంగా దగ్గరికి వచ్చి బాబుని ముద్దాడుతూ, ఒరే నానా, నీ ఫంక్షన్ గ్రాండ్గా చేద్దామనుకున్నాం కానీ ఎక్కువ మంది అతిథుల్ని పిలవలేకపోతున్నాంరా అంటాడు. అప్పటి వరకు కేరింతలు కొడుతున్న బాబు ఎందుకు అన్నట్టుగా చూస్తూ మొహం చిన్నబుచ్చుకుంటాడు. ఎక్కువ మంది అతిథుల్ని పిలిస్తే మైథిలి ఇబ్బంది పడుతుందిరా, అందుకే గ్రాని వద్దనుకుంది అంటాడు. మధ్యలో ఈ ముసలావిడ ఒకటి, మైథిలి ఇబ్బంది పడితే ఏమిటంట, నా ఫంక్షన్ నాకు గ్రాండ్గా చేయాలి కదా అనుకుంటాడు బాబు. నోట్: బాబు అప్పుడే ఎలా మాట్లాడతాడు అనుకోకండి. ఈ హైబ్రిడ్ బాయ్ కూడా నాన్న కొడుకే అని మీకు తెలిసేటట్టుగా రాశాను. ఏయ్, నువ్వు మా గ్రాని తిడితే ఊరుకోను హైబ్రిడ్ బాయ్ అంటాడు కళ్యాణ్. ఓ, నీకు మీ గ్రాని అంటే ఇష్టం కదూ, సారీ డాడ్ అనుకుంటాడు బాబు. ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేయకపోతే ఏమిట్రా, లెక్కకు లేని ఆస్తులకి నువ్వు ఒక్కడివే వారసుడివి అంటాడు కళ్యాణ్ గొప్పగా. ఆస్తులకు వారసుడు అనగానే బాబులో
ఎక్కడ లేని ఆనందం కలుగుతూ నవ్వుతుంటాడు. ఇలా నీ కొడుక్కి ముచ్చట్లు చెప్పడమేనా? ఫంక్షన్‌కి రెడీ అయ్యేది ఉందా? అంటూ అర్జున్ వస్తాడు. అర్జున్‌తో పాటే సంజన, ఆర్య కూడా అక్కడికొస్తారు. ఏమిట్రా ఇంత లేట్? ఫంక్షన్ అని తెలుసు కదా! ఇప్పుడా వచ్చేది? అంటాడు కళ్యాణ్ సీరియస్‌గా. ఇది ఆర్య, వీడి వరుస అంటాడు అర్జున్ ఆర్య వైపు చూస్తూ. ఆర్య నవ్వుతూ, అర్జున్ ఎర్లీ మార్నింగ్ ఉయ్యాలతో వచ్చి దానికి పూల డెకరేషన్ చేసి సంజనాని తీసుకొని వస్తానని వెళ్ళాడురా. అప్పటికి నువ్వు ఇంకా లేవలేదు అంటాడు. ఓ మామా, నాకు ఉయ్యాల తెచ్చావంటే నేనంటే నీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది అనుకుంటాడు బాబు. అర్జున్ బాబు వైపు కాస్త కోపంగా చూస్తూ, నేను నీకోసం ఏమీ తేలేదు హైబ్రిడ్ బాయ్. నేను ఏది చేసినా నా స్నేహితుని చూసే చేస్తాను కానీ నిన్ను చూసి కాదు అనుకుంటాడు. ఎలాగైతే ఏంటిలే మా అమ్మ, నువ్వు తెచ్చిన ఉయ్యాల్లో నేను పడుకుంటాను, అది చాలు అని నవ్వుతుంటాడు. హైబ్రిడ్ బాయ్ నవ్వుకు అర్జున్ చురచురా చూస్తుంటాడు. సంజన బాబుని ఎత్తుకొని ముద్దాడుతుంటుంది. బాబు నవ్వుతూ, చూసావా మామ, అత్తకి నేనంటే ఎంత ఇష్టమో, నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా నాకు ఇలా ముద్దు పెట్టావా అనుకుంటాడు. నీకు ముద్దు పెట్టడం కాదురా, నా కూతురితో తన్నించడం కోసం చూస్తుంటాను అంటాడు అర్జున్. ముందు నీ కూతురు బయటికి రానివ్వు, నీ కూతుర్ని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా ఏడిపిస్తానో చూద్దుగాని అనుకుంటాడు హైబ్రిడ్ బాయ్. వామ్మో, వీడిప్పుడే ఇన్ని అంటున్నాడు, రేపు నిజంగా నా కూతురు పుట్టాక ఇంకెన్ని తిప్పలు పెడతాడో అనుకొని అర్జున్ బుంగమూతి పెట్టుకుంటాడు. ఇంతలో రాములమ్మ అక్కడికి వచ్చి, బాబుని ఇవ్వండి మేడం, మైథిలి మేడం దగ్గర పాలు తాగించి స్నానం చేయిస్తాను అని అంటుంది. మైథిలి దగ్గరికి నేను తీసుకొస్తాను పదా అంటూ సంజన బాబుని తీసుకుని రాములమ్మతో కలిసి వెళ్తుంది. కొద్దిసేపటికి మైథిలి సంజనాతో మాట్లాడుతూ బాబుకి పాలిస్తుంటుంది. బాబు కడుపు నిండగానే పాలు తాగడం వదిలేసి చూస్తుంటాడు. మైథిలి బాబుని పైకెత్తుకొని ముద్దు చేస్తుండగా కెవ్వున ఏడుస్తుంటాడు. సంజన కాస్త ఆశ్చర్యపోతూ, ఇదేంటి, బాబు ఇప్పుడే కదా పాలు తాగింది, మరెందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది. ఈ హైబ్రిడ్ బాయ్ సంగతి నీకు తెలీదు సంజన. వీడికి ఆకలి ఉన్నంతసేపు నన్ను పట్టుకొని పాలు తాగుతాడు. కడుపు నిండింది కదా, కాస్త ఎత్తుకొని ముద్దు చేద్దాం అనుకునేసరికి నన్ను ఇక్కడి నుంచి అర్జెంటుగా తీసుకెళ్ళండి అని ఏడుపుతో ఇలా సిగ్నల్ ఇస్తాడు. ఈ ఏడుపు వినగానే కళ్యాణో రాములమ్మ వచ్చి బాబుని తీసుకెళ్తారు. రోజు జరిగేది ఇదే. చూడబోతుంటే వీడు ఆ మెంటలోడి కంటే పెద్ద ముదురులాగా ఉన్నాడు అంటుంది మైథిలి బాబు మీద కాస్త కోపంతో. తండ్రిని మెంటలోడు అనగానే ఈ హైబ్రిడ్ బాయ్కి కోపం వచ్చి ఇంకెక్కువ ఏడుస్తుంటాడు. కొడుకు ఏడుపు వినగానే తుర్రున కళ్యాణ్ అక్కడికొచ్చి, ఏమంటున్నావు నా కొడుకుని అంటూ బాబుని అందుకుంటాడు. ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావా నాయనా? ఒకరి మీద ఒకరికి ఈగ కూడా వాళ్ళని ఎంత అనుబంధం ఏర్పడింది కదా అంటుంది మైథిలి కోపంగా చూస్తూ. ఓ, మా తండ్రి కొడుకుని చూసి నీకు బాగా ఈర్ష్యగా ఉందట్టుంది అంటాడు. నాకెందుకు ఈర్ష్య, మీరు ఎలా ఉంటే నాకెందుకు అంటుంది కోపంగా. అంతలో అనసూయం గారు అక్కడికి వస్తూ, రే కళ్యాణ్, ఏమిట్రా మీ గొడవ? రెడీ కాకుండా ఇంకా అలాగే ఉన్నారేంటి? ఇంకా బాబుకు కూడా స్నానం కాలేదు అని అంటుండగా, ఇప్పుడే బాబుకి స్నానం చేయిస్తాను అంటూ రాములమ్మ వచ్చి బాబుని తీసుకొని వెళ్తుంది. నేను కూడా వెళ్ళి రెడీ అవుతాను గ్రాని అంటూ కళ్యాణ్ వెళ్తాడు. అమ్మ మైథిలి, నువ్వు కూడా రెడీ అవ్వు, సంజన నువ్వు నాతో రా అంటూ సంజనాని తీసుకెళ్తుంది. మైథిలి కూడా రెడీ అవటానికి వెళ్తుంది. హ్యాండ్సమ్గా ఉండే కళ్యాణ్ ట్రెడిషనల్ డ్రెస్లో స్పెషల్గా కనిపిస్తుంటాడు. క్రాఫ్ సెట్ చేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ, ఇంతకీ నా ఎనిమి ఆ చీర కట్టుంటుందా అని ఆలోచిస్తుంటాడు. తన రూమ్లో మైథిలి అదే పట్టు చీర కట్టుకొని రెడీ అయి అద్దం ముందు నిలబడి ఎదురుగా ఉన్న నెక్లెస్ వైపు చూస్తూ, ఏంటో ఇంత ఖరీదైన పట్టు చీర, ఇంత ఖరీదైన నెక్లెస్, ఇంత ఖరీదైన వాటిని ధరించే అర్హత నాకు ఎక్కడ ఉంది? వీటిని ధరించకపోతే అమ్మమ్మ గారు ఊరుకునేటట్టుగా లేదు అని అనుకుంటుండగా తన నడుం మీద చెయ్యి వేసి వెనక్కి గుంజుతాడు. మైథిలి తేరుకొని చూసేసరికి మైథిలి వెనుకగా కళ్యాణ్ మీద పడి వెనక నుంచి కళ్యాణ్ తన్ని గట్టిగా హక్ చేసుకొని తన మెడ మీద సుతారంగా ముద్దు పెడతాడు.
ఏం చేస్తున్నావు కళ్యాణ్, వదులు అంటూ కళ్యాణ్ నుంచి విడిపించుకొని దూరంగా జరిగి నన్ను తాకావంటే ఊరుకోను అంటుంది కోపంగా. తాకడం కాదు ఎనిమి, నీకు ముద్దు కూడా పెట్టాను. కానీ నాకు ఈ ముద్దు సరిపోదు. నీ పెదవుల మీద ముద్దు పెడితేనే నాకు పెట్టినట్టుగా ఉంటుంది అంటూ మైథిలికి దగ్గరగా వస్తుంటాడు. మైథిలి భయంతో వెనక్కి జరుగుతూ, వద్దు కళ్యాణ్, దగ్గరికి వస్తే నిన్ను చెప్పుతో కొట్టడానికి కూడా వెనకాడను అని అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ, నన్ను చెప్పుతో కొట్టడానికి ఇప్పుడు నీ కాళ్ళకి చెప్పులు లేవు ఎనిమి అంటూ దగ్గరికి వస్తుంటాడు. మైథిలి భయంతో వెనక్కి వెళ్తుంటే కళ్యాణ్ తన ముందుకు వస్తుంటాడు. మైథిలి అలాగే వెనక్కి వెళ్ళి గోడ అడ్డు రావడంతో పక్కకి వెళ్ళటానికి లేక దానికి తట్టుకొని నిలబడుతుంది. కళ్యాణ్ గోడకి చేతులు అడ్డుపెట్టి తన్ని లాక్ చేసి ఎర్రగా ఉన్న తన పెదవుల వైపు ఆశగా చూస్తుంటాడు. మైథిలి చెమటలు పట్టేటట్టుగా భయపడుతూ, చెప్పులు లేకపోయినా చెయ్యి ఉంది కళ్యాణ్, ఫంక్షన్ రోజు నాతో చెంపదెబ్బ తినకు అంటుంది కోపంగా. కానీ కళ్యాణ్ ఆ మాటలు పట్టించుకోకుండా తన పెదవులు అందుకోవటానికి దగ్గరగా వస్తుంటాడు. మైథిలి కూడా ఇక సహనం వదిలేసి కోపంతో పిడికిలి బిగిస్తుంటుంది. కళ్యాణ్ తన పెదవుల మీద ముద్దు పెట్టబోతున్నాడని కళ్యాణ్ని కొట్టడానికి చెంప వరకు చేయి తీస్తుండగా కళ్యాణ్ తన కళ్ళకి ఉన్న కాటుక తీసి తన చెవి వెనుక పెడతాడు. మైథిలి ఆశ్చర్యపోతూ కొట్టబోతున్న చేయిని వెనక్కి తీసుకుంటుంది. నీకు ఎవరి దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టానేనిమి అంటాడు నవ్వుతూ. మైథిలి ఆశ్చర్యపోతూ చూస్తుండగానే తనని అద్దం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడున్న నెక్లెస్ తీసి తన మెడలో పెడుతుంటాడు. మైథిలి అద్దంలో అదంతా చూస్తుంటుంది. కళ్యాణ్ తన 2 భుజాల మీద చేతులు వేసి ముందుకు తిప్పుకొని, ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు ఎనిమి, ఈ నెక్లెస్ నీ అందాన్ని ఇంకా రెట్టింపు చేసింది అంటాడు. మైథిలి ముభావంగా చూస్తూ ఉండిపోతుంది. చూడు ఎనిమి, ఈరోజు నీతో ఫైనల్గా ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అంటాడు. మైథిలి అర్థం కానట్టుగా చూస్తూ, ఏ విషయం అంటుంది. కళ్యాణ్ నవ్వి, మనిద్దరికీ ఇంకా ఏ విషయాలు ఉంటాయి ఎనిమి, అదే నీ తనువు గురించి అంటాడు. సారీ అండి, లాస్ట్ ఎపిసోడ్లో ఆస్తుల గురించి రివీల్ అవుతుందని చెప్పాను కదా, నేను ఈ ఎపిసోడ్లో అవుతుందేమో అన్నట్టుగా బై మిస్టేక్గా చెప్పాను. కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.